మాట్లాడొచ్చు లేదా వ్యక్తిగా నేను ఏమైనా మాట్లాడొచ్చు, కానీ మా నాయన కూడా రైతే మేడం. మా నాన్న కూడా రైతే. నేను కూడా అంటే ఎంత పట్టణంలో ఉన్నా కరిగేట్లకు దిగడం అనేది నాకు కూడా అలవాటైనటువంటి పని. కాబట్టి సరే ఈ రోజుకు నువ్వు రైతువా అంటే పర్ఫెక్ట్లీ కార్తీక్ రైతు కాకపోవచ్చు, బట్ రానున్న రోజుల్లో డెఫినెట్గా రైతే నేను కూడా ఒక రకంగా. కాబట్టి రైతుల కష్టాలు తెలిసినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా, రైతు బిడ్డగా నా అభిప్రాయం ఏంటి అంటే, ప్రభుత్వాలు ఏవైనా సరే దయచేసి మీ రాజకీయాలు రైతులపైన చేయవద్దు. ఎందుకంటే రైతులు వాళ్ళు కష్టపడి వాళ్ళ కరిగేట్లకు దిగి వాళ్ళ నాటేసి అవి చేయకపోతే మనందరం ఇట్లా కూర్చొని మనకి ఎన్ని పైసలు ఉండొచ్చు, ఎంత లగ్జరియస్ లైఫ్ ఉండొచ్చు, ఏవైనా ఉండొచ్చు, కానీ ఉపయోగం ఉండదు. రైతులు చాలామంది కరిగేట్లకు దిగినప్పుడు వాళ్ళ ఒంట్లోకి కొన్ని పురుగులు కూడా వెళ్ళిపోతాయి. వాళ్ళ ఒంట్లోకి వెళ్ళిపోయి అవి లోపలికి చొచ్చుకెళ్ళిపోయి దాన్ని బరిగజలు ఏమంటారు, అవి రక్తాన్ని పీల్చేసి చాలామంది రైతులు చాలా హెల్త్ పరమైన ఇష్యూస్ కూడా ఎదుర్కొంటారు. కాబట్టి ఏ ప్రభుత్వాలైనా ఏ పార్టీలైనా కూడా రైతులపైన రాజకీయం చేయకపోవడము మంచిది అనేది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. అయితే ఈరోజు సార్ ఒక మాట అన్నారు, నాకు కరెక్ట్ అనిపించింది. అంటే రైతు చట్టాలు దగ్గర నుంచి, అంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇన్స్టెంట్గా ఈ సమస్య ఇప్పుడు వచ్చింది అని మాట్లాడడం చాలా ఈజీ. ఇక యూరియా కష్టాలు వచ్చినాయి, యూరియా గురించి మాట్లాడుతున్నాం, కానీ అసలు ఈ సమస్య రావడానికి దీనికి పునాది ఎక్కడ పడ్డది, అంటే ఫస్ట్ విత్తనం ఎక్కడ పడ్డది అనేది మనం ఎప్పుడైనా కొంచెం వెనక్కి వెళ్ళి అనాలిసిస్ చేసినప్పుడు ఏంటనేది కొంత మనకి ఇన్ఫర్మేషన్ రావడానికి, సబ్జెక్టివ్గా మనం కొంత డిస్కషన్ చేయడానికి, లేకపోతే ఏం జరుగుతుంది, ఎవరు ఏం చేస్తున్నారు అన్నది మనం కొంత అర్థం చేసుకోవచ్చు. కరెక్ట్. రైతు చట్టాలు తేవడం ఎందుకు, మళ్ళీ దానిపైన వెనక్కి వెళ్ళడం ఎందుకు? అంటే ఒక చట్టం చేసేటప్పుడు బేసిక్ కదా, ఏం చట్టం చేస్తున్నాం మనం, ఈ చట్టం చేయడం వల్ల ప్రజలు ఏమనుకుంటారు, రైతులు ఎంతవరకు మనకు మద్దతు ఇస్తారు, ఏంటి, ఇవేమి ఆలోచన చేయకుండానే మీరు రైతు చట్టాలను తెస్తామంటారు, రైతు చట్టాలను తెస్తారు, రోడ్లపైన ముళ్ళులు అంటే ఏమంటారు మేకులను పెడతారు, ధర్నా చేస్తున్న రైతుల మీద కార్లు ఎక్కిచ్చేస్తారు. ఇవన్నీ చేసిన తర్వాత ఏం జరిగినా మేము వెనక్కి వెళ్ళమంటారు. మళ్ళీ తర్వాత లేదు రైతుల పట్ల నుంచి వ్యతిరేకత వచ్చింది కాబట్టి మేము ఈ చట్టాలని వెనక్కి తీసుకుంటున్నాం అంటారు. లేదు మళ్ళీ బయటకు వచ్చేయమంటారు, లేదు మేము వెనక్కి తీసుకోవట్లేదు, మేము వీటిని సరి చేస్తున్నాం, కరెక్షన్ చేస్తున్నాం, దీన్ని కరెక్షన్ చేసి ముందుకు వస్తాము అని అంటారు. అంటే మీకు ఎక్కడో రైతుల పట్ల చిత్తశుద్ధి అనేది లోపిస్తుంది. అంటే కార్పొరేట్ వ్యవస్థల పైన ఉన్నటువంటి ధ్యాస కర్షకుల పైన మీకు లేదు అన్న విషయాన్ని ఇక్కడ మనం కొంత కూలంకషంగా బాగా లోతుగా అధ్యయనం చేస్తే తప్ప ఈ విషయాలు నిజంగా బయటికి రావు. నిజంగా ఒకప్పుడు మన దేశమే, అంటే భారతదేశం సుసంపన్నమైన దేశము, అన్ని అంటే శాస్త్రీయంగా కానీ సాంప్రదాయాలకు కానీ విలువలకు కానీ ఇట్లాంటి వాటి అన్నిటికి కూడా భారతదేశమే ప్రపంచానికి ఎగుమతి చేసినటువంటి భారతదేశంలో ఈరోజు మనం ప్రతిదీ దిగుమతి చేసుకున్నదే కదా మనం వాడుతున్నది. ఇంక్లూడింగ్ చాలా వరకు రైతులు అమ్ముతున్న బియ్యాన్ని, రైతులు అమ్ముతున్న కూరగాయలని నమ్మంగానే ఫారెన్ నుంచి వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి వాడు అద్దాల్లో పెట్టినంత మాత్రాన వాడు ఎక్కడి నుంచి తెచ్చి పెడుతున్నాడని మనం ఆలోచన చెయ్యం, కానీ అది వెళ్ళి కొనుక్కుంటాం. రోడ్డు మీద పెట్టిన కూరగాయలు రైతులు దగ్గరికి వెళ్ళి కిలో 5 రూపాయలు సార్ అంటే 2 రూపాయలకి ఇస్తావా, రూపాయికి ఇస్తామని అడిగే మనము, ఇదే మనము మార్ట్లలోకి వెళ్ళినప్పుడు, అంటే డిమార్ట్ అంటే ఏదైనా మార్ట్కి వెళ్ళినప్పుడు వాడు కనీసము నువ్వు అడగకముందు ఆఫర్ పెడతాడు. బేసిక్ మనం ఆలోచన చేయం, అరే వీడికి నాకేం పరిచయం లేదు, వీడు నాకు ఎందుకు తక్కువకి ఇస్తుందని మనం మాత్రం ఆలోచన చేయం. కానీ రైతు దగ్గర మాత్రం మనం బేరం ఆడతాం, రైతు బజార్కి వెళ్ళడానికి మనం ఇబ్బంది పడతాం. అంటే ఎక్కడో మనము ఈ రైతుల పట్ల తెలియకుండానే మనందరం కూడా ఒక వివక్ష చూపించడానికి మనందరం కూడా కారణమవుతున్నాం. అయితే ఈ ఆహార ధాన్యాలు దిగుమతి చేసుకోవాలన్న ఆలోచనతోనే రైతు చట్టాలు వచ్చినాయి. అప్పుడు కొంత దానికి బ్రేక్ పడ్డది. సరే నేనైతే కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేసింది అని నేను స్వార్థంగా కాంగ్రెస్ పార్టీ ఆ ధర్నాన్ని మొత్తం నేను ఓన్ చేసుకోలే, కానీ అది పూర్తిగా రైతులు చేసినటువంటి ధర్నా. రైతులకు సంఘీభావం మాత్రమే ప్రకటించగానే ఆ విజయం అంతా కూడా రైతులదే, మొత్తం రైతులకే అది ఆ విజయం సొంతం. కాబట్టి దీని కంటిన్యూయేషన్లా ఇప్పుడు యూరియా ప్రాబ్లం వచ్చింది. రాజకీయాలు మాట్లాడడానికి వెళ్తేనేమో
యూరియా ఎక్కడి నుంచి వస్తుంది, ఎట్లా వస్తుంది, ఏంటి అనే దానిపైన ఏమీ మాట్లాడం. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రం రావడానికి కేంద్రమే ఆధారం అంటే లేదు భయ్ మొత్తం మేమే అని అంటారు. మొత్తం మేమే, మా వాళ్ళనే వచ్చింది, దానికి కర్త కర్మ మొత్తం మేమే బాపు మేమే, ఇక అన్ని వాళ్ళే అంటారు, తెచ్చినామని అంటారు. ఈ విషయం మాత్రం ఇట్లా అంటారు. ఇక్కడికి వచ్చేసరికి అరే ఈ సమస్య మొత్తం అక్కడ ఉంది అంటే లేదు కాదు మొత్తం మీదే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాందే బాధ్యత, రాష్ట్రమే చేయాలి అని అంటారు. రాష్ట్రము చేయడానికి రాష్ట్రం చేతిలో ఏముంటుంది? పోనీ రాష్ట్ర ప్రభుత్వం ఇంటెంట్ పెట్టలేదా బీజేపీ పార్టీకి? పెట్టలేదని చెప్పమనండి. పెట్టలేదు అంటే మనం ఇంకొకటి కంటిన్యూ చేద్దాము. కంటిన్యూ చేసి వార్తాపత్రికల్లో వచ్చింది కాదు, అఫీషియల్ డాక్యుమెంట్ తెప్పించుకుందాం. యూరియాకి ఇంటెంట్ రాష్ట్ర ప్రభుత్వం పెట్టిందా లేదా? పెట్టలేదంటే తప్పు. పెట్టిన తర్వాత కూడా మీరు తక్కువ పంపించడానికి మీకు ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి? సార్ ఒక మాట, ఎరువుల పైన సబ్సిడీల పైన కోత, ఆ సబ్సిడీ కోతకు సహకరిస్తే రాష్ట్రాలకు వాటా ఇస్తారు అని ఒక బంపర్ ఆఫర్ ఇచ్చింది కేంద్రం అన్నారు. ఎందుకు ఈ బంపర్ ఆఫర్లు? ప్రభుత్వాలకు కాదు, రైతులకి ఇవ్వండి మీరు ఆ బంపర్ ఆఫర్ లేదో. ఒక ఆయన వచ్చింది, ఇట్లానే సమస్య వచ్చింది మేడం, వీళ్ళు ఏమంటారు, గతంలో అసలు ఈ సమస్యనే లేదు అంటారు. మరి ఈ సమస్యనే లేనప్పుడు మీరు రైతులందరినీ కూడా మీ దగ్గరికి పిలిపించుకొని మీరు మంచిగా వాళ్ళకి సాంబారన్నం పెట్టి సహపతి భోజనం చేసుకొని వాళ్ళతో మంచిగా ఫోటోలు దిగి, రైతులంటే మేమే రైతులం, రైతులే మేము, ఇక మొత్తం మీరు అంతా గ్రీన్ కలర్ కండువాలు వేసుకొని మొత్తం రైతులతో మమేకం అయిపోయి మీరు స్పీచ్ ఇచ్చి మాట్లాడినారు కదా. ఏమో నేను ఉట్టింది అందుకేమో, మీకు ఉచితంగా ఇవ్వడానికే ఉట్టిందేమో అంటే రైతులందరూ సంతోషపడి చప్పట్లు కొట్టిరు కదా. అసలు ఈ సమావేశం జరగడానికి కారణం ఏంటి? సమావేశాన్ని తప్పంటలేను, మీరు సహపంతి భోజనాన్ని తప్పంటలేను, మీరు గ్రీన్ కండువాలు వేసుకున్నందుకు తప్పంటలేను, నేను ఏది తప్పంటలేను. నా ప్రశ్న ఒకటే, రైతులందరినీ మీరు పిలిపించుకోవడానికి గల కారణం ఏంటి? అయితే గతంలో ఈ ప్రాబ్లం లేదు అని ఎవరు అనట్లేదు కార్తిక్ గారు, ఈ స్థాయిలో లేదు అనేది ఒకటైతే సరే, మీరు అన్న ప్రకారం ఇచ్చిన రైతుల్ని పిలిపించుకుని అయితే మాట్లాడరుగా, ఇప్పుడు ప్రభుత్వం అది కూడా చేస్తలేరు కదా. అయితే మేడం రైతులను పిలిపించుకొని మాట్లాడడానికి కారణం ఏంటంటే అప్పుడు కూడా ఈ సమస్య ఇట్లానే ఉంది, ఇంతకన్నా ఘోరంగా ఉంది అప్పుడు సమస్య. అందుకే రైతులందరినీ పిలిపించుకొని వాళ్ళని కొంచెం మంచిగా చేసుకొని వాళ్ళని ఏదో కొంచెం దువ్వే ప్రయత్నం చేసి అప్పటికప్పుడు టెంపరీగా. సో మేము కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా గాయమైన దానికి టెంపరీ మందులు వేయడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉండం. ఏదైనా పర్మనెంట్ సొల్యూషనే, లేట్ అవుతుందేమో. కాకపోతే కేసీఆర్ గారు జస్ట్ 6 రోజుల్లో పిలిపించుకున్నారు అని, ఆయనకు 6 సంఖ్య ఇష్టం కాబట్టి చిటికేసి 6 రోజుల్లో ఇట్లా రైతులను పిలిపించుకున్నారు. మీరేంటి అంటే సరే మాకు నెల టైం పట్టిందేమో కానీ మేము పర్మనెంట్ సొల్యూషన్ ఇస్తాం, పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది మా దగ్గర. అట్లా ఈరోజు వాళ్ళు ఉచిత ఎరువు ఇయ్యలేదు, అది జరగను లేదు, ఏమీ కాలేదు. కానీ ఈరోజు ఈ సమస్య సృష్టించిన వాళ్ళెవరు, ఎందుకు సృష్టించబడుతుంది, ఇవన్నీ కూడా ప్రజలు కూడా దయచేసి అర్థం చేసుకోండి. దీంట్లో కాంగ్రెస్ పార్టీ యొక్క తప్పిదం ఏం లేదు. బాధ్యతగా కాంగ్రెస్ పార్టీ కేంద్ర మంత్రివర్యులు కెమికల్స్ యూనియన్, ఇది రీసెంట్ గా వచ్చినటువంటి వార్త మేడం, యూనియన్ మినిస్టర్ ఫర్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ జేపీ నడ్డా స్టేట్మెంట్ దట్ తెలంగాణ అని చెప్పి దాని గురించి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి హాస్ ఫార్మల్లీ రిక్వెస్టెడ్ హిమ్ టు ఎన్ష్యూర్ అన్ఇంపెడెడ్ సప్లై ఆఫ్ యూరియా టు మీట్ స్టేట్ డిమాండ్స్ ఆన్ గోయింగ్ ఖరీఫ్ సీజన్ అని చెప్పి ప్రధానమైనటువంటి వార్తాపత్రికల్లో వచ్చింది. మేము ఎప్పటికప్పుడు వారికి ఇంటెంట్ పెడుతూనే ఉన్నాం, ఎప్పటికప్పుడు రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాం. మేము పార్లమెంట్ ఆవరణంలో వీళ్ళు మాట్లాడేటోళ్ళు ఇంత చిత్తశుద్ధిగా కాంగ్రెస్ పార్టీ పైన ఉవ్వెత్తున లేచి అరిచి మరి గోల చేస్తున్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పార్లమెంట్ ఆవరణంలో ధర్నా చేస్తుంటే, అంటే వీళ్ళకు లోక్సభలో అంటే 0 ఏమీ లేదు, ఎగ్జామ్షన్ ఇచ్చేద్దాం. కానీ రాజ్యసభలో మెంబర్స్ ఉన్నారు కదా, మరి రాజ్యసభలో మా దగ్గర సరే మేము చేసే ధర్నాలో మీరు వచ్చి పార్టిసిపేట్ చేయడానికి మీకు ఇష్టం లేదు, రైతుల కన్నా మీకు రాజకీయమే ఎక్కువ, పార్టీ ఎక్కువ అనుకుందాం. కనీసం మీరున్న రాజ్యసభలో ఒక నోటీస్ ఇచ్చేయా, దీనిపైన డిస్కస్ చేయండి అని చెప్పి నోటీస్ అన్ని ఇవ్వచ్చు కదా. ఇప్పుడు మీరన్నా మాకు ఆపోజిట్ లో కూర్చొని మేము గాంధీ గారికి విగ్రహానికి లెఫ్ట్ సైడ్ లో కూర్చుంటే మీరు రైట్ సైడ్ లో కూర్చొని మీ పార్టీ జెండా పట్టుకొని చేయొచ్చు కదా. అట్లేం చేయకపోగా వచ్చి కాంగ్రెస్ పార్టీ నిందిస్తే మేమేం చేస్తాం చెప్పండి. కాబట్టి మాకైతే చిత్తశుద్ధి ఉంది, రైతులకు మంచి చేయాలని మాకుంది మేడం. రాజనేత గారు
సో ఇంతకు ముందు కూడా అదే మాట్లాడుకున్నప్పుడు అదే కేంద్ర ప్రభుత్వము ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము ఎంత యూరియా కావాలో రైతులకి ఎంత అవసరం ఉందో అడిగిన స్థాయిలో కేంద్ర ప్రభుత్వం పంపించలేదు కాబట్టి ఇక్కడ అందించలేకపోతున్నాము. సరే ఇవాళ కాకపోయినా రేపైనా కూడా వాళ్ళకి సరైన స్థాయిలో యూరియా అందిస్తాము, న్యాయం చేస్తాము, కాస్త లేట్ అవ్వచ్చు అనేది ప్రభుత్వం వాదన. ఇక్కడ కేంద్ర ప్రభుత్వము పరిస్థితి ఏంటి, ఎందుకు అందించలేకపోతుంది? ఇక్కడే కాదు, తెలంగాణ ఒకటే కాదు, మొత్తం దేశవ్యాప్తంగా ఈ సమస్య ఉంది. ముందుగా అందరికీ నమస్కారం.